భారత త్రివిధ దళాల అధిపతి సిడిఎస్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. భారత్ 365 రోజులు 24 గంటలు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. ఆయుధాలు ఇతర పరిజ్ఞానం గురించి మిలిటరీ పూర్తిగా అప్డేట్ అయి ఉండాలని అభిప్రాయపడ్డారు. యుద్ధాల గతి మారిపోతుందన్నారు. భవిష్యత్తు దళాల్లో ఇన్ఫోటెక్తో పాటు స్కాలర్ వారియర్స్ కలగలిసి ఉంటాయన్నారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని గుర్తు చేశారు. సుబ్రతో పార్క్లో జరిగిన డిఫెన్స్ సెమినార్లో ఆయన ప్రసంగించారు. యుద్ధాల్లో రన్నరప్ ఉండరు, ఇది గుర్తుపెట్టుకోవాలన్నారు. అందుకే సైన్యాలు అప్రమత్తంగా ఉంటూ ఏ క్షణమైన ఆపరేషన్లు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. దీనికి ఆపరేషన్ సింధూర్నే ఉదాహరణగా చూపించారు. భారత మిలిటరీకి భవిష్యత్తులో ఇన్ఫర్మేషన్ వారియర్స్, టెక్నాలజీ వారియర్స్, స్కాలర్ వారియర్స్ అవసరం చాలా ఉందన్నారు. మారుతున్న పరిణామాల ఆధారంగా భవిష్యత్ సైనికులు ఈ 3 నైపుణ్యాలు కలబోతగా ఉంటారన్నారు. సైనిక దళాల్లో జరుగుతున్న మార్పులు 3వ విప్లవం కీలక దశలో మనం ఉన్నట్టు వెల్లడించారు. దాన్ని తాను కన్వర్జెన్సీ యుద్ధంగా అభివర్ణిస్తానన్నారు. ఇది కైనెటిక్, నాన్ కైనెటిక్ మిశ్రమంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ ఉగ్రస్థావరాల లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ చేయబడ్డం, ఈ క్రమంలో రావాల్సింది పీఓకేతో సహా పలు ప్రాంతాలను టెర్రర్ క్యాంపులు ధ్వంసం చేయడం, ఈ క్రమంలో పాకిస్తాన్కి చెందిన 6కు పైగా వైమానిక స్థావరాలు ధ్వంసం అవడం, కొన్ని చోట్ల నెలలు దాటి ఇంకా మరమ్మతులు పూర్తిగా అన్నటువంటి స్థాయికి మనోళ్ళు డ్యామేజ్ చేశారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందని చెప్తున్నారు.